వెల్కమ్ టు VCN ఛానల్. చాలా సంతోషంగా ఉంది. మీ అందరి మొహంలో సంతోషం చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ బ్రిడ్జ్ కట్టడానికి అనుకున్న తర్వాత టీవీఎస్ వాళ్ళ టీము కలెక్టరేట్లో నా దగ్గర వచ్చి కలిశారు. ఆ రోజు నా తెలిసి పుల్లయ్య గారు కూడా ఉన్నారు కదా, ఆ ఊరు వాళ్ళంతా కూడా వచ్చారు. నేను ఒకటే వాళ్ళని ఆ రోజు టీవీఎస్ వాళ్ళని ఏమడిగాను, సంవత్సరం అంతా మళ్ళీ వేస్ట్ అయ్యి వర్షాకాలంకే కదా మీకు ఎక్కువ ఇబ్బంది. ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే నిజంగా చాలా బాధ అనిపించింది. అతనికి జరిగిన నష్టం ఇంకెవరికి జరగకూడదనే ఉద్దేశంతో బ్రిడ్జ్ మరియు బడుగు బలహీన వర్గాలు ఎస్టీ ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. ఏదైతే మనకి ఈ గురిగింజ కాలువ ఉందో దీన్ని దాటడానికి కూడా చాలా మంది చనిపోయారని కూడా చెప్తున్నారు. అలాంటి ఇంకెప్పుడు ముందు కాలంలో ఎన్ని జరగకుండా కూడా సుమారుగా 48 లక్షలు పెట్టి ఈ బ్రిడ్జిని అతి తక్కువ టైంలో 7 నెలల్లో కంప్లీట్ చేయడం అనేది నిజంగా టీవీఎస్ వాళ్ళందరికీ కూడా మనం ఎంతో రుణపడి ఉండాలి. చాలా అంటే మామూలుగా ఇట్లాంటి 45 లక్షలకి వాళ్ళు ప్రమోషన్ కోసం అంటే అన్ని చోట్ల చిన్నది ఒకటి పెట్టేసి అన్ని ఊర్లలో ఒకటి పెట్టి ప్రమోషన్ అదంతా చేసుకునేవాళ్ళు. కానీ ఇట్లా అత్యంత వెనకబడి ఉన్నటువంటి ఊర్లలో ఇట్లాంటి బ్రిడ్జిలు కట్టడం తద్వారా చాలామందికి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం అనేది నిజంగా చాలా మంచి విశేషం. సో జిల్లా యంత్రాంగం తరపు నుంచి ప్రభుత్వం నుంచి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడే చెప్పారు, అది ఈ సంవత్సరం NRGS నిధులతో ఆ రోడ్డు అంతా కూడా 100% ఖచ్చితంగా చేపిస్తామనేది కూడా ఈరోజు సభాముఖంగా అందరికి కూడా తెలియజేస్తున్నాను. సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, రోడ్డు చూసాం. మీకు మంచి ఒక సంస్థ వచ్చి మీకు మంచి అవకాశం బ్రిడ్జి కట్టారు. దానికి తోడు రోడ్డు కూడా ఒక 5 నెలల్లో నేనే కంప్లీట్ కూడా చేయిస్తానని చెప్పి కూడా మీకు మాటిస్తా ఉన్నా. మంచి రోడ్డు ఏర్పరిచి మళ్ళా కలెక్టర్ గారు మేమిద్దరం కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ మీటింగ్ పెడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే చూసాం, మేము కూడా ఈ రూట్లో రాలేదు కాబట్టి తెలీదు. మన వాళ్ళు కూడా చెప్పలా, కనీసం ఉండేవాళ్ళు వచ్చి మా నోటీసులు పెడితే మేము పెడతాం, పెట్టి చేయిస్తాం ఉండేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు కళ్ళారు చూసాం కాబట్టి 5 నెలల్లో ఈ రోడ్డు కంప్లీట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేస్తూ, మళ్ళా మేమిద్దరం ఇక్కడే మీటింగ్ పెడతాం, మీ ఇళ్ళకి కూడా వస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక మంచి సంస్థ ముందుకొచ్చి టీవీఎస్ సంస్థ ఎక్కడైతే మారుమూల ఉంటున్నారో పేద ప్రజలు ఉంటున్నారో వాళ్ళకి డెప్త్కి వెళ్ళి వాళ్ళు సర్వే చేయించుకొని వాళ్ళు ఎవరైతే నిఖరంగా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకే సేవ చేస్తున్నారు. ఇది మనం ఒక అదృష్టంగా భావించుకోవాలి. ఎక్కడో చెన్నై ఎక్కడెక్కడో వాళ్ళ బ్రాంచీలు, కానీ మన ఆంధ్రాలో తక్కువ. అయినా కూడా పేదవాళ్ళని ఎదుర్కొని చేస్తున్నారంటే అది మనం చాలా అభినందనీయం. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు మనం రుణపడాలని చెప్పని కూడా తెలియజేస్తూ, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే యుగం స్మరామి. విష్ణుర్విజక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విజక్రమే త్రయధాని తదేపథం సమూఢవే నూతనవారస్యాః ప్రారంభో అందరూ కూడా పేదల బతుకు అందిస్తున్నాం. అందరూ కూర్చుంటే ఆయన మంచి పని కోసం చక్రే జీవనం చ దిశో దిశః శ్రియై జాతా శ్రియా నిరీయాయ శ్రియం వయో జనదృభ్యో దదాత్ శ్రియం వసానా అమృత. This has been done at the cost of 40. అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక్కడ
డాక్టర్ వెంకటేశ్వర సార్ గారిని మాట్లాడవాలి. చాలా సంతోషంగా ఉంది. మీ అందరి మొహంలో సంతోషం చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ